వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను విచారణకు వస్తా, పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తా. ఈ మాట అంటుంది ఎవరో కాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే. ఈరోజు అధికారికంగా ఏదైతే కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ చెప్పకపోయినా, బీఆర్ఎస్ అధినేత చెప్పకపోయినా, అటు కేసీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఈ అంశాన్ని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డిని ఈ విషయంలో. బట్ కేసీఆర్ మాత్రం తన వ్యక్తిగతంగా తన సన్నిహితులతో ఈ మాట అంటున్నారు అనేది మనకున్న సమాచారం. ఇది ఒక ఊహించని షాకే ఆ పార్టీ నేతలకు కూడా. ఎందుకంటే కేసీఆర్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు, కేసీఆర్ యారగెన్సీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన వచ్చి స్వచ్ఛందంగా తనకు తానే వచ్చి విచారణకు కూర్చుంటారని ఎవరు అనుకోం. కానీ ఈరోజు కేసీఆర్ నిజంగానే విచారణకు వస్తానని ఆయన సొంతగానే ఆయన తన అనుచరులతోని తన సన్నిహితులతోని మాట్లాడుతున్న విధానం ఈవెన్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళని కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉంది కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది. నిజానికి మనం చూసినట్లయితే కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2 సార్లు ఆయన తెలంగాణ హక్కును చేర్చుకుంది. 2014లో, 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ రావడానికి హెల్ప్ చేసింది బీజేపీ అయినా తెలంగాణ తెచ్చిన జాతిపితగా తను ఎస్టాబ్లిష్ చేసుకున్నారైనా, తెలంగాణ కోసం నిలబడ్డ హీరోగా తను ఎక్స్పోజ్ చేసుకున్నారు. టీడీపీ లాంటి పార్టీని తెలంగాణ వేదిక మీద నుంచి తరిమి కొట్టడంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికైతే ఒక లౌక్యం తెలిసిన నేతగా, ఎక్కడ ఏం చేయాలో తెలిసిన నేతగా కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసును చూరుకున్నారు. అందుకే 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం ఆయనకి హక్కును చేర్చుకుంది. దెన్ మొన్నటి ఎన్నికలకు ముందు కేసీఆర్ బీజేపీతో కలిసి తెర మీద తీసుకొచ్చిన డ్రామాలు కానీ, బీజేపీతో టైఅప్ అనే నినాదాన్ని తెర మీద తీసుకొచ్చిన విధానం కానీ, ఒక దశలో బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీఆర్, బండి సంజయ్ లాంటి వాళ్ళని పదే టార్గెట్ చేస్తూ మాట్లాడిన కేసీఆర్, అసలు బీజేపీ మోడీ ఎక్కడ, బీజేపీ ఎక్కడ అంటూ మాట్లాడిన కేసీఆర్, తన పార్టీని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్, తెలంగాణ రైతులు డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో రైతులకు అందించిన కేసీఆర్, ఢిల్లీలో ధర్నాలు చేసిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన దురదృష్టవశాత్తు ఓటమి పాలైన కొద్ది రోజులకి ఆయన బాత్రూంలో పడటం జరిగింది, తుండి విరిగింది. అదే ఏ చేతో అయితే తను రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారో అదే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ని పరామర్శించారు ముఖ్యమంత్రి హోదాలో. అదే చంద్రబాబు నాయుడిని ఏ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారో అదే చంద్రబాబు నాయుడు వచ్చి కేసీఆర్ని పరామర్శించారు. సో ఎలా ఉండాలి ఒక పొలిటీషియన్స్, ఎలా ఉండకూడదు అనేది కేసీఆర్ దగ్గర నేర్చుకోవాలి, రేవంత్ని చూసి నేర్చుకోవాలని చర్చ కూడా నడిచింది. దెన్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ డిఫెన్స్లో పడింది. దానికి తోడు మనం చూసినట్లయితే తాము జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దానికి తోడు ఇంకా కవిత లాంటి వాళ్ళు లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో సౌత్ కింగ్ పిన్గా వ్యవహరించినందుకు ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ సుదీర్ఘకాలం. అయితే ఇప్పుడు బయటకు వచ్చున్నారు, అది వేరే విషయం. ఆ ఎంపీ ఎలక్షన్స్లో కవిత సెంటిమెంట్ తమకు వర్కౌట్ అవుతుంది అనుకున్నా పూర్తిగా డ్యామేజ్ అయింది ఆ ఇష్యూ. కనీసం అధికారంలోని బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా ఎంపీ సీట్లో పూర్తిగా నల్లివే అయిపోయింది బీఆర్ఎస్. సో అప్పటి నుంచి కేసీఆర్ ఇక తన సొంత ఇంటికే పరిమితమయ్యారు. ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ఫైట్ చేస్తూ ఉన్నారు. అటు అసెంబ్లీలోని మిగతా ఇష్యూస్ మీద హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. జైలు నుంచి కవిత బయటకు వచ్చి ఈరోజు పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నా ఆవిడ తెలంగాణ సమాజం అంతగా ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు రాలేదన్నది వాస్తవం. ఆవిడ సొంతగా పార్టీ పెట్టుకుంటానంటూ మాట్లాడుతున్నా తెలంగాణ సమాజం ఆవిడని స్వాగతించే సిచ్యువేషన్లో లేదన్నది కూడా వాస్తవం. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తోంది. ఈరోజు ఏదైతే కాళేశ్వరం కుంగుబాటుకి సంబంధించి, మేడిగడ్డ అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ కుంగుబాటు, బాహుబలి పంప్ హౌస్ కుంగుబాటుకి సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ అయితే ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ కమిషన్నే. సో అది ఆ ఎంక్వైరీ నడుస్తూనే వచ్చింది. దఫదఫాలుగా ఆ కమిషన్ రిపోర్టులు కూడా ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే దీనిలో హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్, కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అయితే కేసీఆర్కి రేవంత్ రెడ్డి నిజంగానే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది చాలామందికి వచ్చిన అనుమానం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అంతే సీరియస్గా తీసుకున్నా, డ్రగ్స్ ఇష్యూ అంతే సీరియస్గా తీసుకున్నా, అదేవిధంగా ఏదైతే హైడ్రా ఇష్యూ అంతే సీరియస్గా తీసుకున్నా అవి కొంచెం సబ్సైడ్ అవుతున్నాయి మధ్యలో. అందుకే రేవంత్ తీరు మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈరోజు అదే స్టబ్బోర్న్గా ఉన్నారు. ఆయన కొన్ని కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు కేసీఆర్. ఇంజనీర్ల మాట కూడా వినకుండా తానే అతిపెద్ద దేశంలో ఇంజనీర్ని అంటూ కూడా మాట్లాడారు. కొన్ని వేల కోట్లు పోయడమే కాదు, ఇప్పటికి దాన్ని రన్ చేయాలంటే కొన్ని వేల కోట్లు దానికి కావాల్సిన విద్యుత్ మీదే మనం పోయాల్సి ఉంటుంది, భారం మొయ్యాల్సి ఉంటుంది. సో ఈరోజు ఆ కమిషన్ ఆ పగుల దగ్గర నుంచి ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ను కూడా అక్కడ పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ను, కేసీఆర్ లింకులను కూడా కమిషన్ బయటపెట్టే ప్రయత్నం చేసింది. అందుకే ఈరోజు కమిషన్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది.
కేసీఆర్కు. సో రేవంత్ రెడ్డి సర్కారు విషయంలో అసలు రేవంత్ స్టెప్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందని అందరూ ఆశ్చర్యకరంగా అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు నెక్స్ట్ మంత్ 5th 5వ తేదీ హాజరు కావాలని కూడా వాళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. వాళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడితే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం చాలా సీరియస్గా బీఆర్ఎస్ జనంలోకి తీసుకెళ్తా ఉంది. ఒక సెంటిమెంట్ అస్త్రంగా దీన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా రేవంత్ రెడ్డి చాతికాంత అనే మూలంగానే తమకు నోటీసులు ఇచ్చారని కూడా ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ కేసీఆర్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు ఆయన విచారణకు వస్తారని. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచింది ఆయన తెలంగాణ సమాజం. ఆయన అలా ఓటమి పాలయ్యారో లేదో ఇలా తన సెక్యూరిటీని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆఖరికి తన రాజీనామా లేఖను కూడా తన ఓఎస్డీతోని రాజ్భవన్కు పంపించడం జరిగింది. 10 ఏళ్ల పాటు తనని అధికారంలో ఉంచిన ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అదేవిధంగా తన ప్రతిపక్ష హోదా ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కానీ ఎక్కడ ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఒక లేఖ కానీ ఒక చిన్న మాట కానీ మాట్లాడలేదు ఆయన. ఆ తర్వాత మనం చూస్తే అసెంబ్లీకి కూడా ఆయన పడ్డారు కాబట్టి రాలేదని చెప్పుకుంటూ వచ్చారు. అది స్టిక్ పట్టుకుని హ్యాండ్ స్టిక్ మరి అసెంబ్లీకి వచ్చి తన ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. అది కూడా సెక్రటరీ ముందు. ఇక ఆ తర్వాత 1-2 సభలు పెట్టారు. ఏదైతే అనేక రకాలుగా రేవంత్ రెడ్డి మీద బురద పోసే ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానం అని చెప్పి కూడా ఆయన అనేక రకాలుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. 1-2-3 సందర్భాల్లో ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా 1-2 సభల్లోనే ఆయన పాల్గొంది కూడా. ఇటీవలే పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది, పార్టీ ప్లేనరీ టైప్లో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కేసీఆర్ లెక్క పెట్టచ్చు వేళ్ల మీద. మనం ఒక 4-5 సార్లు మాత్రమే కేసీఆర్ మనకు కనిపించారు. ఆల్మోస్ట్ ఈ 1.5-2 years రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 years కాలంలో. అలాంటి కేసీఆర్ ఈరోజు బయటకు వస్తారని కూడా పార్టీకి ఎంత కష్టం వచ్చినా ఈవెన్ తన కూతురు అరెస్ట్ చేసిన ఆయన బయటికి రాలేదు. అలాంటి కేసీఆర్ విచారణకు వస్తారా లేకపోతే ఈ లోపలే కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకుంటారని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటే బట్ కేసీఆర్ మాత్రం అందుకు డిఫరెంట్గా విచారణకు వస్తానని కూడా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే తనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సబ్జెక్ట్ ఉండుండొచ్చు, ఆ సబ్జెక్ట్ని అక్కడ ఎక్స్పోజ్ చేసే అవకాశం తనకి రావచ్చు. అదొకటైతే ఈరోజు కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకుంటే కేసీఆర్ తప్పించుకొని పారిపోయారన్న అపవాదం వస్తుంది. అందుకే ఎలాగైనా సరే విచారణకు హాజరైతే విచారణ ముందు ఆయన కూర్చుంటే విచారణ కమిషన్ ముందు దాన్ని ఒక సింపతి ఫ్యాక్టర్గా బీఆర్ఎస్ జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడిని విజయం వేసిన కేసులతో కానీ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పడ్డ కేసులతో ఆయన ఒక చక్క కుర్చీలో విచారణకు కూర్చోబెట్టారు. అది చాలా రోజులు టీడీపీ ఒక అస్త్రంగా వాడుకుంది. సో కేసీఆర్ కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తాను రాను అనే అధికార పార్టీ ఆలోచన చేస్తుంది, దానికి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. తాను వస్తాను అని చెప్పడం ద్వారా అధికార పార్టీని డిఫెన్స్లో పడేసినట్టు అవుతుంది అనేది కేసీఆర్ స్ట్రాటజీ. మరి ఈ విషయంలో కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కమిషన్ ముందు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు విచారణకు హాజరైతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ ఇష్యూ కేంద్రంగా మరో సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ అనుకో తెర మీదకు తీసుకురాబోతున్నారు అనేది ఒక చర్చ. లెట్స్ సీ మరి ఈ విషయంలో కేసీఆర్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.